టయానికి అంటే వాళ్ళ పేరు సరిగ్గా ఆగిచారు. ఎన్నికల్లో చెత్త పనులు చేస్తున్నారు, ప్రజలకు భారం మోపుతున్నారు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నేను అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను. ఒక నాయకుడు మాట్లాడితే చెత్త పన్ను వసూలు చేశారు. చెత్త నా కొడుకులు ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని జీవో ఇవ్వలేదు. వాళ్ళు నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ. చెత్త పన్ను కూడా వసూలు చేయడం, మేమేదో కావాల్సిన చెత్త పన్ను వసూలు చేయొద్దని, క్లాప్ ప్రోగ్రామ్ని మీరు తీసేసేయమని అవక్కులు చవక్కులు మారుతారు. మాకు ఇంకా ప్రజల మీద ప్రేమ ఉంది. మా కార్పొరేటర్లు, మేము, మా పాలకవర్గం అంతా మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని ఆ రోజు ఎన్నికల ముందు 2021లోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇస్తే మా పాలకవర్గం కూడా మన పాలకవర్గానికి అంతా బర్డెన్ అవుతుంది. దీనంతా భరించాలంటే మన కష్టం. పేద ప్రజలకి 70 రూపాయలు 100 రూపాయలు వసూలు చేయమని మనకి జీవో ఇచ్చినారు. కానీ స్లమ్స్లో మనం గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ క్లాప్ కూడా మనం ఎత్తేయకూడదు, మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అంతో ఇంతో కడప నీట్గా ఉంటుంది, క్లీన్ కడపగా మనం చేయగలం. దీనివలన కొత్త ఆటోలు వస్తాయి, మనం ఏదో కొద్ది భారం మోపుదాం అనే ఆలోచనతో స్లమ్స్లో 30 రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి గౌస్ నగర్ స్లమ్స్ పూర్తిగా స్లమ్స్ అయినటువంటి ఏరియాలో 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొద్దిగా డొమెస్టిక్ ఏరియాలో 70 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొన్ని కమర్షియల్ జోన్స్లో పెంచేట్టుగా మేము 2022 క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే జీవో వచ్చింది 2021 ఆగస్టులో, 2022 ఏప్రిల్లో మేము క్లాప్ ప్రోగ్రామ్ని కడపలో ఇంప్లిమెంట్ చేశాము. ఆటోకి 2 వర్కర్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 100 ఆటోలకి 100 × 2 200 మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాప్ ప్రోగ్రామ్ ఓన్లీ 100 ఆటోలకి 65 లక్షలు నెలకు ఖర్చు వస్తుంటే అదనంగా వర్కర్లకి 200 రూపాయలు ఇంటూ నెలకి 12,000, అది 40 లక్షలు ఖర్చు వస్తుంటే 1 కోటి రూపాయలు మేము భారం పోస్తున్నాం. కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది 25 నుంచి 30 లక్షలు మాకు రాబడి వస్తాయి. అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాప్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎత్తడం జరిగింది. 1 రూపాయి కూడా మీరు వసూలు చేయొద్దండి, మీరు కట్టద్దండి చంద్రబాబు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు క్లాప్ ప్రోగ్రామ్ మేము తీసినామంటారు. ఈరోజు కూడా క్లాప్ ప్రోగ్రామ్ కడప నగరంలో, చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు, తిరుపతిలో తీసేసినారు, పొద్దుటూరులో తీసేసినారు, అనంతపూర్లో తీసేసినారు, నెల్లూరులో తీసేసినారు. అంత లెక్కల రిపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ కడపలో 90 ఆటోలు కానీ కేవలం 20 ఆటోలే మేము తీసేయడం జరిగింది. అంటే మా దగ్గర పిఎస్సి వర్కర్స్ చాలని మా వర్కర్స్ అందరూ కూడా 3 నెలలకో 4 నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ని బాగా చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అనేకరకమైంది, బిల్లు లేక, కార్పొరేషన్లో జీతాలు లేక, కరెంట్ బిల్లు కట్టలేక ఇవన్నీ ఉన్నాయి. అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాప్ ప్రోగ్రామే ఉన్నది అనుకుంటారా? ఎంత బర్డన్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లు ఎంత వస్తుంది, సరాసరి మా డబ్బులు ఆడికి సరిపోతాయి. అంటే 76 కోట్లు కలెక్షన్ అయితే 72 కోట్ల రూపాయలు దీనికే సరాసరిగా పోతుంది. అంటే మేము శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది జీతాలు పెట్టాం, అది కాకుండా మేము నైట్ కూడా శానిటేషన్లో క్లియర్ చేస్తున్నాం. అంటే కార్పొరేషన్లో ఆర్థిక పరిస్థితులు చూస్తూ మేము శానిటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. అదే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. గతం చూసాం మనం 2014 2019 వరకు నేనే మేయర్. అప్పుడు పాలకవర్గం మాదున్నా కానీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు ఎవరు ఇస్తారు?
చెత్త పన్ను కలెక్ట్ చేయద్దన్నారు, మాకు డబ్బు రాలేదు. రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బడ్డను కట్టాలంటే ఎవరు కట్టారు? అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది మీరు, ఇంతవరకు అధికారులకి క్లారిఫై చేయలే. ప్రతిరోజు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారు నారాయణ. దీని గురించి క్లారిఫై అడిగితే నేను చెప్తాం కదా అంటారు 3 నెలల నుంచి.